కేరళను తలపించేలా ఆంధ్రప్రదేశ్లో బోట్ హౌస్లు అందుబాటులోకి రానున్నాయి. పర్యాటకులకు కావలసిన వసతులన్నీ ఈ హౌస్ బోట్లోనే ఏర్పాటు చేశారు. ఈ హౌస్ బోట్లో టీవీ, రెఫ్రిజిరేటర్ వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన ఈ హౌస్ బోట్లను రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. ప్రస్తుతం నేను ఈ సెటప్ చూసి మీరంతా ఏదో కేరళలో ఉన్నారని అనుకుంటారు. సో ఇన్నాళ్ళు ఈ హౌస్ బోట్లు కానీ ఈ ఫ్లోటింగ్ బోట్లలో నది జల విహారం చేయాలంటే కేరళ వరకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవారు. కానీ అలాంటి పరిస్థితులు లేకుండా ఈ సెటప్ అంతా కూడా ఈ హౌస్ బోటు, ఫ్లోటింగ్ బోట్లు అన్నీ కూడా అమరావతి పున్నమి ఘాటుకనే తీసుకొని వచ్చారు. రేపు అఫీషియల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బోట్లని కూడా ప్రారంభించబోతా ఉన్నారు. ఒక కుటుంబం 24 గంటలు చాలా లగ్జరీస్గా, చాలా కంఫర్ట్గా నదిలో జల విహారం చేసుకుంటూ గడిపేలా ఈ బోట్లన్నీ కూడా డిజైన్ చేశారు. మొత్తం మనం విజువల్లో చూడొచ్చు. మన కెమెరామ్యాన్ ఏదైతే ప్యాన్ చేస్తున్నారో అదంతా కూడా ఫ్లోటింగ్ రెస్టారెంట్. అయితే ఒక కుటుంబం మొత్తం కూడా వాళ్ళ భోజనాలు చేసే విధంగా, అంటే నదిలో చాలా కంఫర్ట్గా భోజనం చేసే విధంగా ఫ్యామిలీ, అంటే ఒక చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఒక 5 నుంచి 7 సభ్యులు మొత్తం అంతా కూడా భోజనం చేసేలా ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనేది కూడా డిజైన్ చేశారు. నార్మల్గా అంటే మనం బయట హోటల్స్కి అదేవిధంగా రెస్టారెంట్స్కి వెళ్ళే ఫీల్కి భిన్నంగా ఈ అనుభూతి కలిగే విధంగా అక్కడ డిజైన్ చేశారని కూడా చెప్పొచ్చు. ఓన్లీ వాళ్ళు ఎవరైతే ఈ 24 అవర్స్ ఆ ఫ్లోటింగ్ రెస్టారెంట్ని బుక్ చేసుకుంటారో వాళ్ళ ఫ్యామిలీని మాత్రమే అలౌ చేస్తారు. ఇలా కుటుంబం అంతా కూడా చాలా ఆహ్లాదంగా గడుపుతూ అక్కడంతా కూడా లంచ్ చేయొచ్చు. దాంతోపాటు పూర్తిగా 24 గంటల పాటు ఒక 8,000 ఛార్జ్ చేసి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒక లగ్జరీస్ హౌస్ బోట్, ఫ్లోటింగ్ బోట్ అంతా కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే విజయవాడలో ఇప్పుడు ఈ బోట్లన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన అనంతరం ఇవన్నీ కూడా అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. ఈ బోట్లోకి ఫస్ట్ ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అవ్వగానే ఇది ఎంట్రీ ఈ విధంగా ఉంది. ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద హాల్ అయితే మటుకు ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మన ఇంట్లో ఏదైతే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు హాల్లో గడిపే ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఇక్కడ చేయొచ్చు. దాంతోపాటు ప్రత్యేకంగా మనం చూడొచ్చు వెనకాల ఈ బోట్ అంతా కూడా 24 గంటల పాటు రివర్లోనే తిరుగుతుంది కనుక ఆ రివర్ అందాలు చూసే విధంగా కూడా ఆ ట్రాన్స్పరెన్సీ గ్లాస్ అనేది కూడా మనం చూడొచ్చు. ఆ విజిబిలిటీ అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇలా మొత్తం ఓవరాల్గా ఫ్యామిలీ అంతా కూడా ఇలాగా హాల్లో కూర్చొని మాట్లాడుకొని వాళ్ళందరూ కూడా అన్ని కార్యక్రమాలు చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఒక హాల్, ఒక లగ్జరీస్ హాల్ సెటప్ అంతా కూడా ఉంది. ఇంట్లో ఏదైతే డబుల్ కాట్ చాలా స్టాండర్డ్స్తో ఉంటుందో అలాంటి డబుల్ కాట్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పిల్లోస్ ఇచ్చారు. దాంతోపాటు ఫ్యాను, అదేవిధంగా ఏసీతో పాటు టీవీ సెటప్, బాత్రూమ్ కూడా చాలా లావిష్గా, చాలా కంఫర్ట్గా ఇక్కడ డిజైన్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు బాల్కనీలో కూడా ఎప్పుడైతే టైడ్ అయినప్పుడు చాలా రిఫ్రెష్మెంట్ కోసం ఇళ్లలో బాల్కనీకి వెళ్తాము. కానీ ఇక్కడున్న బాల్కనీ చాలా మంచి అనుభూతులు మనకి ఇస్తుంది. బాల్కనీ నుంచి ఏ విధమైన వ్యూ ఉందని కూడా మనం చూడొచ్చు. ఇలా ఒక్కసారి బయటికి రాగానే, బాల్కనీలో రాగానే ఒకవైపు నది అందాలు, మరోవైపు చల్ల గాలితో చాలా ఆహ్లాదమైన వాతావరణం మనం పొందొచ్చు. ఇప్పుడు మనం భవానీ ఘాట్ దగ్గర ఉన్న బోట్ బాల్కనీ దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూడొచ్చు నది ఎంత అందంగా ఉందో, ఆ ప్రకృతి ఎంత అందంగా ఉందో, ఇలాంటి అందమైన అనుభూతులన్నీ కూడా పొందొచ్చు. ఇలా ఓవరాల్గా